ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మరి రాను రాను అంటే ఈ మోడర్నైజేషన్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉందో, పాశ్చాత్య సంస్కృతి అనేది వస్తూ ఉందో, ఆ విధంగా విద్యా వ్యవస్థ అనేది మార్పులు వస్తున్నాయి. ఇంకా ఏమైనా మీరు ఉపాధ్యాయురాలుగా గత 27 సంవత్సరాలుగా నిర్విరామంగా ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నారు. ఈ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు రావాలనుకుంటున్నారా? అవి వస్తే ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు? మార్పులు రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఇవాళ రేపు ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే ఫ్రెండ్లీ టీచర్, ఫ్రెండ్లీ పేరెంట్స్, ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అది కొంతవరకు మాత్రమే బాగుంటుంది. ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. ఎందుకంటే తల్లిలాగా లాలించాలి, తండ్రిలాగా భయపెట్టాలి, గురువులాగా బోధించాలి, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి. టీచర్ అన్ని రోల్స్ టీచర్ అక్కడ చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ క్రమంలో ఏమైపోతుందంటే అక్కడ విద్యార్థులకి భయం అనేది లేకుండా పోతుంది. నేను ముందు నుండి అదే మాట చెప్తున్నాను. మేము చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి మేము పడే భయానికి, ఇప్పుడు ఉండేటటువంటి పిల్లల్లో ఉండేటటువంటి భయానికి అసలు భయం అనేది లేదండి. ఫస్ట్ నేను ఏమంటున్నానంటే పిల్లవాడు భయపడాలి. టీచర్ అంటే పిల్లవాడు భయపడాలి. ఎంత స్నేహితుల్లా ఉన్నా కూడా భయం అనేటటువంటిది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు దండన లేకపోతే విద్యార్థులు మాట వినరు. దండిస్తే తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు, గవర్నమెంట్ ఊరుకోవట్లేదు, టీచర్ చేతిలో కర్ర ఉండకూడదు అంటున్నారు. మరి ఇంకా పిల్లలకి భయం ఎట్లా వస్తుంది? వాడిలో మనం ఎంతసేపు ఫ్రెండ్లీగా ఉండి దగ్గర తీసుకొని చెప్పేసి నాన్న ఇది రేపు చదువుకురా, నాన్న ఇది రాసుకురా అంటే వాడు రాసుకురాడు, చదువుకురాడు. నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నాను అన్నట్టు. కొంచెం భయభక్తులు అనేటటువంటి దండన అనేటువంటిది గవర్నమెంట్ కనుక మోరల్ వాల్యూస్ పట్ల విలువలు, మనము చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తారు. పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలో తెలియదు, గురువులను ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు, ఫ్రెండ్స్ని ఎట్లా ఉండాలో తెలియదు. ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో అందరితో కూడా అలానే నెగ్లిజెన్సీగా ఉంటారనమాట. కాబట్టి వాళ్ళలో ఆ మార్పు అనేటటువంటిది రావాలి అంటే ఈ ఎథిక్స్ అనేటటువంటివి చిన్నప్పటి నుంచే పిల్లల్లో రావాలి.